హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 274 పాయింట్స్ ఫాల్ అయి 52,579 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 78 పాయింట్స్ ఫాల్ అయి 15,746 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఇవాళ మార్కెట్ ఒక డైనమిక్స్ని మనం గమనిస్తే మార్కెట్ ఓపెనింగ్ పాజిటివ్లో జరిగింది అండ్ ఓపెనింగ్ నుంచి కొంత పాయింట్స్ వరకు మార్కెట్ ర్యాలీ అయింది. బట్ అక్కడ నుంచి మనకు ఒక షార్ప్ కరెక్షన్ అయితే మార్కెట్లో కనిపించింది. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎగ్జాక్ట్గా ఇక్కడే ప్రతిసారి తీసుకుంటున్నాయి అనుకోవడానికి లేదు, కానీ నిఫ్టీ మాత్రం మల్టిపుల్ టైమ్స్ మనకి 15,880 టు 15,920 ఆ 40 పాయింట్ రేంజ్లో మల్టిపుల్ టైమ్స్ అయితే నిఫ్టీ రిజెక్ట్ అయింది. మార్కెట్ ఓపెనింగ్కి ముందు ఏషియన్ మార్కెట్స్ గ్రీన్గానే ఉన్నాయి, యూఎస్ మార్కెట్స్ కూడా క్లోజింగ్ గ్రీన్గానే అయింది. ఈవెన్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా 20 to 40 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్గా ఉంది. ఎఫ్ఐఎస్ ఒక క్యాష్ యాక్టివిటీ ఇప్పుడని కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో సెల్లర్స్గానే ఉంటున్నారు ఈక్విటీలో, వెరస్ డిఐఎస్ బయర్స్గానే ఉంటున్నారు. అక్కడ సర్ప్రైజ్ లేదు. ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీ ఎఫ్ఎన్ఓలో పెద్ద చేంజ్ అయితే లేదు, సో వాళ్ళు న్యూట్రల్ టు పాజిటివ్లోనే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా మైల్డ్ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి మొత్తం డేటాని కంబైన్ చేస్తూ ఇవాళ న్యూట్రల్ టు పాజిటివ్ మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఈవెన్ ఓపెనింగ్ ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గరే అవుతుంది కాబట్టి 15,880 టు 15,920 ఈ 40 పాయింట్ రేంజ్ పైన సస్టైన్ అయిన తర్వాత మాత్రమే మనం 16,000 మార్క్ చూడడానికి పాసిబిలిటీ ఉంటుందని 750కి మీకు నేను అప్డేట్ చేశాను. అగైన్ 810కి మన ఓపెనింగ్ రెసిస్టెన్స్ జోన్ దగ్గరే అవుతుంది కాబట్టి 920 పైన సస్టైన్ అయ్యేంత వరకు కూడా నిఫ్టీని ఇటువంటి లాంగ్ మీన్స్ బై సైడ్ ఉండే పొజిషన్స్ తీసుకోవద్దని బిగినర్స్ కూడా సజెస్ట్ చేయడం జరిగింది. మార్కెట్ ఇలా ఫాలో అయిన ప్రతిసారి ఇలా ఫాలో అవడానికి రీజన్స్ ఏ ఉంటాయని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తూ ఉంటుంది కదా. వీటి రిలేటెడ్ గా 2 or 3 అప్డేట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, గ్లోబల్ గా కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందని, ఈవెన్ యూఎస్ ఫెడ్ మీటింగ్ ఇవాళ స్టార్ట్ అవబోతుంది కాబట్టి దాని రిలేటెడ్ గా ముందుగా మార్కెట్స్ కొంత కరెక్ట్ అవుతున్నాయని. అండ్ చైనా రిలేటెడ్ గా క్రియేట్ అయిన అన్సర్టనిటీ, చైనా వాళ్ళు ఏం చేశారంటే ఈ వైరస్ ఈవెన్ స్టార్ట్ అయిన తర్వాత అంతా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అయిపోయేసరికి అక్కడ ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే సంస్థలన్నీ కూడా భారీ ఎత్తున ఫండ్స్ ని రైజ్ చేస్తున్నాయి. టీచింగ్ కంటే కూడా ప్రాఫిట్స్ మీదే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు కాబట్టి ఏ ఎడ్యుటెక్ ఫిల్మ్స్ ఎవరైతే ఆన్లైన్లో క్లాసులు చెప్పే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈక్విటీ నుంచి డబ్బులు రైజ్ చేయకూడదని చైనా వాళ్ళు ఎడ్యుటెక్ కంపెనీస్ అన్నిటి మీద కూడా ఒక స్ట్రాంగ్ రిస్ట్రిక్షన్స్ అయితే విధించడం జరిగింది. సో ఇది కూడా రీజన్ లో మనకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తుంది. ఇది చైనా వాళ్ళకి నెగిటివ్, మనకు కాదు. బికాస్ అక్కడ ఎడ్యుటెక్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదని చైనా వాళ్ళు చెప్తే ఆ సెగ్మెంట్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇతర కంట్రీస్ లో ఉన్న ఎడ్యుటెక్ కంపెనీస్ మీద దృష్టి పెడతారు. అందులో మన ఇండియా కూడా ఉంటుంది కాబట్టి మన ఎడ్యుటెక్ కంపెనీస్ లో కూడా పెట్టుబడులు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కేవలం ఈ రీజన్ వల్లే ఫాల్ అయినట్లు కూడా మనకి డేటా కనిపిస్తూ ఉంటుంది. బట్ కాదు, నిన్న మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు నుంచి ఈ డేటా మార్కెట్లో ఉంది. సో ఇలా ఈ రీజన్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ మనందరికీ తెలుసు లాస్ట్ 1.5 month నుంచి కూడా మార్కెట్ ఒక రేంజ్ బౌండ్ లోనే ఉంది కాబట్టి ఇవాళ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవుతుంది. ఆ రెసిస్టెన్స్ పైన సస్టైన్ అయితే మనం ఫర్దర్ గా చూడొచ్చని, ఈవెన్ పాజిటివ్ వ్యూ ఉంటున్నా సరే రెసిస్టెన్స్ లెవెల్స్ ని గుర్తు చేసే ప్రయత్నం చేశాను. ఫర్దర్ గా కూడా మార్కెట్ మీద మా వ్యూ పాజిటివ్ గానే ఉంది. నెక్స్ట్ ఫెడ్ మీటింగ్ దగ్గర నుంచి వస్తున్న అవుట్కమ్ కూడా రేపటి మార్కెట్ కాదు, దాని తర్వాత మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి అక్కడి నుంచి ఎలాంటి కామెంట్స్ వస్తాయనేది కూడా మార్కెట్ డైరెక్షన్ డిసైడ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఫర్దర్ గా మార్కెట్ లో ఉన్న డేటాని మాట్లాడుకునే ముందు మార్కెట్ క్లోజ్ అయ్యే కొంత ముందు మీకు నేను కొన్ని ఇమేజెస్ ని నిన్న పోస్ట్ చేశాను అండ్ అగైన్ ఇవాళ కూడా పోస్ట్ చేశాను. ఈ ఇమేజ్ లో పెడుతున్న డేటా ఒక వాల్యూ ఏంటో నేను చెప్తాను. మనకి ఎక్స్ డేట్ అంటే తెలుసు కదా, డివిడెండ్ రిలేటెడ్ గా కానీ బోనస్, బైబ్యాక్, స్టాక్ స్ప్లిట్ వీటి రిలేటెడ్ గా ఎక్స్ డేట్ మనకు తెలుసు కదా. మీన్స్ వాటిల్లో మనం ఎలిజిబుల్ అవ్వాలంటే ఏ రోజు కంటే ముందు మనం కొంటే ఎలిజిబుల్ అవుతామో ఆ రోజునే మనం ఎక్స్ డేట్ అంటాం. సో ఎక్స్ డేట్ అనుకుందాం, 27th July అనుకుందాం. ఆ రోజు కొంటే మనం ఎలిజిబుల్ అవుతామా? అవ్వం. 26th కొంటే మనం ఎలిజిబుల్ అవుతాం. వాటిల్లో మనం యాక్టివిటీ తీసుకోవడానికి ఉన్న పాసిబుల్ డే ఉంటుందా? ఆ డే కంటే ఒక రోజు ముందు పెడుతున్నాను. ఎగ్జాంపుల్ 29th ఎక్స్ డేట్ ఉన్న కంపెనీస్ రిలేటెడ్ గా లిస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో 29th ఎక్స్ డేట్ అంటే మనం 28th కొనాలి. కానీ ఈ డేటాని నేను మీకు 27th పోస్ట్ చేస్తున్నాను. సో ఎక్స్ డేట్ కంటే ఒక రోజు ముందు మనం యాక్టివిటీ తీసుకోవాలి. ఆ యాక్టివిటీ తీసుకునే దానికంటే ముందు ఒక రోజు నేను మీకు డేటాను అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ డేటా ఒక పర్పస్, ఈ డేటాను చూసి మీరు యాక్టివిటీ తీసుకోమని కాదు. చాలాసార్లు చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ఏ టైంలో కొంటే మేము ఎలిజిబుల్ అవుతాం, మేము పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాం, వీటి రిలేటెడ్గా ఎక్స్ డేట్ ఎప్పుడు అని. కాబట్టి ఆ డేటా ఇన్ టైంలో మీకు ఛానల్లో అప్లోడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాను. ఫ్రెండ్స్, అలాగే మార్కెట్లో బోల్డ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ వాళ్ళ మార్జిన్స్ అండ్ వాళ్ళ బిజినెస్ సెగ్మెంట్స్ని మాట్లాడుకుంటూ ఎలా గ్రోత్ వచ్చింది ఇదంతా మాట్లాడుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీకి మనం చాలా టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఎంటైర్ ఆ రిజల్ట్స్లో మనం చూడాల్సిన మెయిన్ కీ పాయింట్స్ ఏంటి, ఒకవేళ స్టాక్ కరెక్ట్ అయితే అందులో ఏ పాయింట్ వల్ల స్టాక్ కరెక్ట్ అయిందో, ఒకవేళ మంచి నెంబర్స్ అయితే ఏ సెగ్మెంట్ లో వచ్చిన గ్రోత్ కారణంగా మనం ఆ రిజల్ట్స్ ని పాజిటివ్ గా చూడొచ్చు. డైరెక్ట్ పాయింట్ మాట్లాడాలనుకుంటున్నాను సో దట్ ఎక్కువ కంపెనీస్ ని కవర్ చేయొచ్చని. సో ఇది కూడా ఒకసారి క్లారిఫై చేయండి. లేదు ఎంటైర్ రిజల్ట్స్ ని మాట్లాడుకుందామా, కీ పాయింట్స్ ని అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దామా, ఈ మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి. ఒకవేళ ఎంటైర్ రిజల్ట్స్ ని అనాలిసిస్ చేయాలనుకుంటే ఏవైతే ఇంపార్టెంట్ కంపెనీస్ ఉంటాయో వాటిని తప్పకుండా ఛానల్లో ఎంటైర్ రిజల్ట్స్ అనాలిసిస్ లో అయితే కవర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్మాల్ అప్డేట్స్ ని కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇవాళ సినిమా హాల్ స్టాక్స్ అన్ని కూడా ఒక పాయింట్ లో స్ట్రాంగ్ గా ర్యాలీ అయ్యాయి. దీని రిలేటెడ్ గా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో వచ్చిన స్పెక్యులేషన్ రీజన్, అమెజాన్ వాళ్ళు ఐనాక్స్ లో వాటాను కొనబోతున్నారని ఫస్ట్ ఒక అప్డేట్ వచ్చింది. అగైన్ ఐనాక్స్ వాళ్ళు లేదా అలాంటి డీల్ జరగట్లేదు, వస్తున్న న్యూస్ ఆర్టికల్ స్పెక్యులేషన్ మాత్రమే,
మేము ఎవరికి వాటాను అమ్మట్లేదని అయితే వీళ్ళు క్లారిఫై చేశారు. బట్ అగైన్ వీళ్ళు డినై చేస్తున్న అలాంటి పాసిబిలిటీ ఉంటుందేమో అనే ఒక స్మాల్ హోప్ తో ఇంకా స్టిల్ స్టాక్ 5% దగ్గరగా పాజిటివ్ లో క్లోజ్ అవడం జరిగింది. నెక్స్ట్ మెటల్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఎంటైర్ నిఫ్టీ మెటల్ ఇండెక్స్ అనేది ఆల్ టైమ్ హైకి దగ్గరగా ఉంది. అంతకుముందు చైనా వాళ్ళు ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేయండి, బికాస్ చైనాలో ఎక్కువగా మెటల్ ప్రొడక్షన్ జరిగేటప్పుడు ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేయండి అని ఎక్స్పోర్ట్స్ మీద 13% రిబేట్ ఇచ్చేవాళ్ళు, ట్యాక్స్ రిబేట్ ఇచ్చేవాళ్ళు. కానీ పొల్యూషన్ ఎక్కువైపోవడం కారణంగా ప్రొడక్షన్ తగ్గించారు కాబట్టి ఆ ఎక్స్పోర్ట్స్ మీద ప్రీవియస్గా ఇచ్చిన రిబేట్ని క్యాన్సిల్ చేశారు. సో ఎక్స్పోర్ట్స్ని డిస్కరేజ్ చేశారు. అండ్ ఇప్పుడు వస్తున్న అప్డేట్ ఏంటంటే ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళ మీద 10 to 25% దగ్గరగా అడిషనల్ ట్యాక్స్ ని విధించాలనుకుంటున్నట్టు ఇలా చైనా వాళ్ళు అనుకుంటున్నట్టు సోర్సెస్ దగ్గర నుంచి అయితే అప్డేట్ కనిపిస్తుంది. రీజన్ ఫర్ స్టీల్ స్టాక్స్ మూవ్ అని మీకు మార్నింగ్ అప్డేట్ చేశాను. బ్రెజిల్లో ఇష్యూస్ కొనసాగుతూ ఉండడం కారణంగా షుగర్ రిలేటెడ్ గా అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది. ఈవెన్ కాఫీ ప్రైజెస్ కూడా హై ప్రైస్ కి అగైన్ రీచ్ అయ్యాయి. సో ఎప్పుడైనా కాఫీ ప్రైస్లు పెరుగుతూ ఉంటే టాటా కాఫీ అలాగే CCLకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది మార్నింగ్ 9:20 నేను మీకు సో ఈ అప్డేట్ అండ్ దీనికి రిలేట్ అవుతున్న టాటా కాఫీ అండ్ CCL స్టాక్స్ నేమ్స్ అయితే అప్డేట్ చేశాను. ఈ రెండు స్టాక్స్ కూడా లాస్ట్ 1 hour సెషన్ లో స్ట్రాంగ్ గా ర్యాలీ అవడం జరిగింది. అండ్ ఈవెన్ కాపర్ ప్రైజెస్ కూడా లాస్ట్ 1 week నుంచి ర్యాలీ అవుతూనే ఉన్నాయి. గ్లోబల్ కాపర్ ప్రైజెస్ అన్ని కూడా ఇలా కాపర్ అనో స్టీల్ అనో లేకపోతే కాఫీ ప్రైజెస్ అనో షుగర్ ప్రైజెస్ అనో ఇలా కాదు, మోస్ట్ ఆఫ్ ద సెగ్మెంట్ లో ప్రైస్ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. కాబట్టి వీటి రిలేటెడ్ గా ఉన్న స్టాక్స్ కి అడ్వాంటేజ్ అయితే క్రియేట్ అవుతుంది. ఇవాళ మెటల్ స్పేస్ లో ఎక్కువగా ర్యాలీ అయిన స్టాక్స్ లో హిందాల్కో ఒకటి. దీని రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. హిందాల్కో వాళ్ళకి ఈ నోవోలిస్లో 100% దగ్గరగా వాటా ఉంది. సో ఇది కంప్లీట్గా హోలీ ఓన్ సబ్సిడరీ. సో ఈ సబ్సిడరీ రిలేటెడ్గా క్రియేట్ అవుతున్న ఏ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇంపాక్ట్ అయినా హిందాల్కోని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. సో మెటల్స్ రిలేటెడ్గా క్రియేట్ అవుతున్న పాజిటివ్ బజ్ ఒకటైతే వీళ్ళ సబ్సిడరీ వీళ్ళు ఫర్దర్గా వీళ్ళ రిజల్ట్స్ బెటర్గా ఉంటాయని ఒక స్ట్రాంగ్ గైడెన్స్ ఇవ్వడం, అలాగే $1,500 million దగ్గరగా వీళ్ళు ఫండ్ని రైజ్ చేయబోతున్నారు. అది ఆ సబ్సిడరీకి పాజిటివ్ అండ్ ఆ సబ్సిడరీ కంప్లీట్గా హిందాల్కో వాళ్ళదే కాబట్టి అది హిందాల్కోని కూడా పాజిటివ్గా ఇంపాక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈక్విటాస్ అలాగే ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. మీకు ఒక PDF ఇవాళ 6:30 అరౌండ్ మీకు టెలిగ్రామ్లో ఉంటుంది. ఎంటైర్ PDF 5 pages ఉంటుంది. కానీ ఆ ఎంటైర్ PDFలో ఉన్న మెయిన్ పార్ట్ని నేను మీకు 7:30 టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. సో ఇన్ సింపుల్గా మాట్లాడాలంటే ప్రీవియస్గా అనుకున్నాను కదా, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ ఈక్విటాస్ హోల్డింగ్స్ రెండు కూడా కలవడానికి పాసిబిలిటీ ఉంటుంది ఇఫ్ RBI యాక్సెప్ట్ చేస్తే అనుకున్నామా. సో వీళ్ళు చెప్తున్నది మేము అలా అమాల్గమేట్ అవ్వాలనుకుంటున్నాం, మీన్స్ రెండు కంపెనీస్ని కలపాలనుకుంటున్నాం. ఎవరెవరైతే ఈక్విటాస్ హోల్డింగ్ 100 షేర్స్ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి 226 షేర్స్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్స్ ఈ అమాల్గమేషన్ కంప్లీట్ అయితే డీమ్యాట్ అకౌంట్లో వచ్చి యాడ్ అవుతాయంటున్నారు. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. July 23rd సుప్రీంకోర్టు వాళ్ళు వడాఫోన్ ఐడియాకి, ఎయిర్టెల్కి అండ్ ఇతర టెలికాం కంపెనీస్కి నెగిటివ్గా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది కదా. మళ్ళీ క్యాలిక్యులేట్ చేయడం అలాంటివి ఏం లేవు, ప్రీవియస్గా చెప్పిన డబ్బులనే కట్టండి అని చెప్పి వీళ్ళకి అప్డేట్ అయితే చేశారు. కానీ అంత డబ్బులు వడాఫోన్ ఐడియా వాళ్ళు కట్టే పరిస్థితుల్లో లేరు కాబట్టి వీళ్ళకున్న లాస్ట్ ఆప్షన్ని వీళ్ళు ఇప్పుడు యూటిలైజ్ చేస్తున్నారు. జ్యుడిషియల్గా సుప్రీంకోర్టే మనకి టాప్ కోర్ట్, కానీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా రివ్యూ పిటిషన్ పెట్టచ్చు అనమాట. సో ఇలా మీరు తీర్పు ఇచ్చారు, ఇంకొకసారి దాని గురించి ఆలోచించండి అని ఇంకొకసారి కూడా పిటిషన్ అయితే వేయచ్చు. అది వడాఫోన్ ఐడియా వాళ్ళు వేస్తున్నారు. కానీ ప్రెసెంట్ వస్తున్న అప్డేట్ ప్రకారం ప్రీవియస్గా ఎవరైతే నెగిటివ్ జడ్జిమెంట్ ఇచ్చారో LN రావు బెంచ్, ఆ బెంచే అగైన్ ఈ రివ్యూ పిటిషన్ అయితే అటెండ్ చేస్తుందని అయితే అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఫార్మా స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను 2 స్టాక్స్ని తీసుకొని వాళ్ళ రిజల్ట్స్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ డేటా, అందులో ఏ పాయింట్స్ ఎంటైర్ ఫార్మాని నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుందనే డేటాని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు నెంబర్స్ని అయితే పబ్లిష్ చేశారు. సో నేను నాకు అన్నాను కదా స్టార్టింగ్లో, సో నెంబర్స్ మాట్లాడుకోవడం ద్వారా మనకి ఏ వ్యూ కూడా ఫైనల్గా క్రియేట్ అవ్వదు. అసలు ఎందుకని డాక్టర్ రెడ్డీస్ ఫాలో అయింది అండ్ ఎంటైర్ ఫార్మా ప్యాక్ ఎందుకు ఫాలో అయింది అనేది వ్యూ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో నెంబర్స్ వీళ్ళు ప్రెజెంట్ చేశారు. వీళ్ళ రెవెన్యూస్, ప్రాఫిట్ ఇన్ లైన్ విత్ ఎస్టిమేట్సే ఉన్నాయి, అక్కడ డిసప్పాయింట్మెంట్ లేదు. కానీ వీళ్ళ మార్జిన్స్లో సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ కనిపించింది. 26.3% దగ్గరగా వీళ్ళ మార్జిన్స్ ప్రీవియస్గా మెయింటైన్ అవుతుంటే ఇప్పుడు అది 20.7 దగ్గరగా వీళ్ళ మార్జిన్స్లో ఫాల్ కనిపించింది. ఇండియన్ బిజినెస్లో గ్రోత్ కనిపించింది, మంచి గ్రోత్ కనిపించింది ఇండియన్ ఫార్మా బిజినెస్లో. బట్ US నెంబర్స్ అయితే ఎక్స్పెక్టెడ్ కంటే బిలో ఉన్నాయి. వీళ్ళకనే కాదు ఇతర ఫార్మా కంపెనీస్కి కూడా US ఒక సేల్స్ తక్కువగా ఉన్నాయి. సో ఈ స్టాక్ ఫాల్ రిలేటెడ్గా మెయిన్ రీజన్ వీళ్ళ మార్జిన్స్ తక్కువగా ఉండడం అండ్ US రిలేటెడ్గా బిజినెస్ సిగ్నిఫికెంట్గా ఇంపాక్ట్ అవ్వడం. సో మళ్ళీ డాక్టర్ రెడ్డీస్ దగ్గరికి వద్దాం. కానీ అలంబిక్ ఫార్మాని కూడా మనం గమనించాలి ఫ్రెండ్స్. వీళ్ళు ఇవాళ నెంబర్స్ని పోస్ట్ చేయలేదు, నిన్న మార్కెట్ ఉన్న పాయింట్లోనే వాళ్ళ నెంబర్స్ని పోస్ట్ చేశారు. ఎబిటా అండ్ ప్రాఫిట్ కొంత డ్రాప్ అయింది, దాని రిలేటెడ్గా ఇంపాక్ట్ మనకి నిన్నే కనిపించింది. బట్ ఇవాళ 11% దగ్గరగా ఫాల్ అయింది. దీనికి రీజన్ నిన్న వాళ్ళ రిజల్ట్స్ పోస్ట్ చేసేసిన తర్వాత కంపెనీ కాన్ఫరెన్స్ కాల్ ఉంటుంది కదా, ఇక్కడ వీళ్ళు ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. దీన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రీవియస్గా వాళ్ళు EPS గ్రోత్ రిలేటెడ్ గా ఇచ్చిన గైడెన్స్ ని వెనక్కి తీసుకున్నారనమాట. ప్రీవియస్ గా మేనేజ్మెంట్ ఏ గ్రోత్ అయితే ఫ్యూచర్ లో ఉంటుందనుకుని ఏ EPS గ్రోత్ అయితే ప్రీవియస్ గా గైడెన్స్ గా ఇచ్చిందో దాన్ని వెనక్కి తీసుకున్నారు. సో అది ఈ కంపెనీ రిలేటెడ్ గా మాత్రమే నెగిటివ్. బట్ ఫర్దర్ గా వాళ్ళు చేసిన కామెంట్స్ ని మీరు గమనిస్తే
ఏ కంపెనీకి ఏ ఫార్మా కంపెనీకైనా యూఎస్ సేల్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ వీళ్ళ యూఎస్ సేల్స్ అయితే సిగ్నిఫికెంట్ గా డ్రాప్ అవడం జరిగింది. అంతకుముందు క్వార్టర్లో $65 మిలియన్ దగ్గరగా సేల్స్ చేస్తే యూఎస్ లో ఈ రీసెంట్ గా పబ్లిష్ చేసిన రిజల్ట్స్ లో కేవలం $50 మిలియన్ దగ్గరగా మాత్రమే సేల్స్ చేశారు. వీళ్ళ రిలేటెడ్ గా ప్రొడ్యూస్ అయ్యే డ్రగ్స్ లో యూఎస్ కి వెళ్లే డ్రగ్స్ లో ఎక్కువగా బీపీని కంట్రోల్ చేసే డ్రగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది క్లాసిఫికేషన్ సార్టాన్స్ కిందకు వస్తుంది. సో ఈ సార్టాన్ రిలేటెడ్ గా ఉండే డ్రగ్స్ ఏఆర్బి బ్లాకర్స్ అనమాట, యాంజియోటెన్సిన్ 2 రిసెప్టర్ బ్లాకర్స్. వీటి రిలేటెడ్గానే వీళ్ళు యూఎస్ నుంచి ఎక్కువగా డబ్బులు సంపాదిస్తారు. కానీ వీళ్ళు చెప్తున్నది లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కూడా మార్జిన్స్లో సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ కనిపిస్తుందని, ప్రైజింగ్ ఎరోషన్ కనిపిస్తుందని. మీన్స్ ప్రీవియస్గా ఉన్న సిచ్యువేషన్స్తో వీళ్ళు మంచిగా యూఎస్లో సేల్స్ చేసి మంచి మార్జిన్స్ అయితే ఎంజాయ్ చేశారు. కానీ ఇప్పుడు కాంపిటీషన్ టఫ్ అయింది అండ్ ఈవెన్ ప్రైజింగ్ రిలేటెడ్గా కూడా ఇష్యూస్ క్రియేట్ అవుతున్నాయి. ప్రీవియస్గా మేము ఎంతైతే సంపాదించామో ఇప్పుడు అంత సంపాదించలేకపోతున్నాం డ్రగ్స్ రిలేటెడ్గా. సో యూఎస్ సేల్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి, మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి. వీళ్ళు చేసిన కామెంట్స్ అనేది ఎంటైర్ ఫార్మా ఇండస్ట్రీని నెగిటివ్గా ఇంపాక్ట్ చేసింది. ఈవెన్ డాక్టర్ రెడీస్ వాళ్ళ దగ్గర నుంచి కూడా సిమిలర్ కామెంటరీ వినిపిస్తుంది. సో ఓవరాల్ గా మార్జిన్స్ తగ్గుతున్నాయి, యూఎస్ సేల్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి. ఇవి ఒక ఫార్మా కంపెనీకి స్పెసిఫిక్ గా ఉన్న ఈవెంట్స్ లా కనిపించట్లేదు. మోస్ట్ ఆఫ్ ద ఫార్మా ఇండస్ట్రీ రిలేటెడ్ గా సేమ్ డేటా కంటిన్యూ అవుతుండేసరికి ప్రీవియస్ గా ఏ సేల్స్ డేటా అయితే యూఎస్ రిలేటెడ్ గా వీళ్ళు చూపించి గ్రోత్ ని చూపిస్తూ వచ్చారు, అది ఫ్యూచర్ లో కంటిన్యూ అవుతుందా లేదా అని ఒక క్వశ్చన్ మార్క్ తోనే స్టాక్స్లో మనకి వాళ్ళ ఫాల్ కనిపించింది. కానీ డాక్టర్ రెడీస్ వాళ్ళు మాత్రం మార్జిన్స్ని కమింగ్ క్వార్టర్స్లో మేము మెయింటైన్ చేయగలమనే కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ కేపీఆర్ మిల్స్ వాళ్ళు వాళ్ళ నెంబర్స్ని అయితే రిలీజ్ చేశారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో మీకు డ్రాప్ అయితే కనిపిస్తుంది, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో మీకు ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళ సెగ్మెంట్స్లో కూడా సేమ్ ట్రెండే మీకు కంటిన్యూ అవుతుంది. అండ్ దీంతో పాటు వీళ్ళు స్టాక్ స్ప్లిట్ని కూడా అనౌన్స్ చేశారు. మరి క్వార్టర్ ఆన్ క్వార్టర్లో డ్రాప్ వచ్చినప్పుడు, క్యూలో డ్రాప్ వచ్చినప్పుడు స్టాక్ ఎందుకని 8% పెరిగింది? బికాస్ వీళ్ళ రిలేటెడ్గా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న నెంబర్స్ ఇంకా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ తమిళనాడులో ఉన్న వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ చాలా టైం వరకు కూడా లాస్ట్ క్వార్టర్లో క్లోజ్ అయినాయి. కాబట్టి వీళ్ళ నెంబర్స్లో ఆ ఇంపాక్ట్ ఉంటుంది అనుకున్నారు. ఆ ఇంపాక్ట్ అయితే కనిపించింది, కానీ ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ నెంబర్సే కనిపిస్తున్నాయి. అండ్ ఈ ఒక్క కంపెనీ అనే కాదు ఫ్రెండ్స్, మోస్ట్ ఆఫ్ ద టెక్స్టైల్ కంపెనీ రిజల్ట్స్ అన్ని కూడా మనకి బెటర్గానే ఉన్నాయి. నెక్స్ట్ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్, వీళ్ళు బోనస్ని కన్సిడర్ చేయబోతున్నారని చెప్తున్నారు. సో ఉన్న షేర్స్కి ఫర్దర్గా ఫ్రీ షేర్స్ వచ్చి అడుగుతాయి. బట్ స్టాక్ ప్రైస్లో మనకి అగైన్ బ్యాలెన్స్ అయిపోతుంది. కానీ స్టాక్ ప్రైస్ తగ్గుతుంది, నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి. కాబట్టి ఈ ప్రైస్ కంటే తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు రీటైలర్ పార్టిసిపేషన్ ఎక్కువ అవుతుందేమో అని స్టాక్లో మనకి మూవ్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ అనే కాదు, ఏపీఎల్ ట్రైకోట్ వాళ్ళు కూడా బోనస్ రిలేటెడ్గా ఒక అప్డేట్ చేస్తారన్నట్లు మనకి డేటా అయితే పబ్లిష్ అయింది. నెక్స్ట్ అదానీ పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు $750 మిలియన్ దగ్గరగా ఫండ్స్ అయితే రైజ్ చేశారు, నియర్లీ 5,500 crores దగ్గరగా. ఇలా రైజ్ చేసింది డెట్ రూట్ లో. ఇలా వచ్చిన డబ్బులతో ప్రీవియస్ గా ఎగ్జిస్టింగ్ ఉన్న వీళ్ళు డెట్ ని ఫైనాన్స్ చేస్తారంటున్నారు. అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం, జనరల్ అండ్ కార్పొరేట్ ఎక్స్పెన్సెస్ కోసం అయితే మనీని యూజ్ చేస్తారని అదానీ పోర్ట్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. జొమాటో గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఐపీఓగా రాకముందే గ్రోఫర్స్ లో 9.3% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. ఆ వాటాని 750 crores పెట్టుకున్నారు. అగైన్ గ్రోఫర్స్ వాళ్ళు 3,500 crore ఫండింగ్ ని రైజ్ చేస్తున్నారు. ఆ ఫండింగ్ లో కూడా జొమాటో వాళ్ళు పాల్గొంటారని, అక్కడ కూడా సిగ్నిఫికెంట్ గా గ్రోఫర్స్ లో వాటాని అక్వైర్ చేయాలనుకుంటున్నట్లయితే మనకు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. జొమాటో వాళ్ళ ఐపీఓగా రాకముందు వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో క్యాష్ ఉంది అండ్ ఐపీఓ వస్తున్న మనీ కూడా యాడ్ అయితే నియర్లీ 16,000 crores దగ్గరగా క్యాష్ ఉంది. కాబట్టి ఆ మనీని కొంత యూజ్ చేసి జొమాటో వాళ్ళు గ్రూఫర్స్లో షాపింగ్ చేయాలనుకున్నట్లయితే సోర్సెస్ దగ్గర నుంచి డేటా అయితే వస్తుంది. నెక్స్ట్ క్విక్గా కొన్ని నెంబర్స్ని మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వేదాంత లిమిటెడ్ మంచి నెంబర్స్ని పోస్ట్ చేశారు. ఈవెన్ డెట్ని కూడా తగ్గించుకున్నారు. లాస్ట్ 4 yearsలో ఇప్పుడు లోయెస్ట్ డెట్ అయితే మెయింటైన్ అవుతుంది అనమాట. ఎంటైర్ నెంబర్స్ బాగున్నాయి, మనం పాజిటివ్గానే చూడొచ్చు. బట్ స్టిల్ స్టాక్ 2.7% దగ్గరగా ఫాల్ అయింది. ఇక్కడ డిసప్పాయింట్మెంట్ అంతా ఏంటంటే వీళ్ళు ఒక డివిడెండ్ అనౌన్స్ చేస్తారనుకున్నారు, కానీ వీళ్ళు ఎటువంటి డివిడెండ్ అయితే అనౌన్స్ చేయలేదు. నెక్స్ట్ టాటా మోటార్స్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. టాటా మోటార్స్ వాళ్ళు నెగిటివ్ నెంబర్స్ని పోస్ట్ చేశారు, చాలా స్ట్రాంగ్ నెగిటివ్ అని మనకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో డేటా అయితే కనిపిస్తూ ఉంటుంది. కానీ స్టాక్ ఇవాళ ఎక్కువగా నెగిటివ్గా రియాక్ట్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ మిగతా స్టాక్స్ కంటే తక్కువే రియాక్ట్ అయింది. దీనికి మెయిన్ రీజన్ వాళ్ళు ప్రీవియస్గానే July 5th మనకు ఒక అప్డేట్ ఇచ్చారు. Q1 నెంబర్స్ వీక్గా ఉంటాయి, Q1 కంటే Q2 నెంబర్స్ మీన్స్ ఇప్పుడు పోస్ట్ చేసిన రిజల్ట్స్ కంటే నెక్స్ట్ క్వార్టర్లో పోస్ట్ చేయబోయే రిజల్ట్స్ కూడా సిగ్నిఫికెంట్గా డౌన్లో ఉంటాయని, దీనికి రీజన్ సెమీ కండక్టర్స్ ఒక ఇష్యూ అని టాటా మోటార్స్కి సంబంధించిన JLR వాళ్ళు ప్రీవియస్గానే అప్డేట్ చేశారు. కాబట్టి సో ఈ FY22 సెకండ్ హాఫ్లో వీళ్ళు ఇంప్రూవ్ అవుతారన్నారు. కాబట్టి ఈ క్వార్టర్ నెక్స్ట్ క్వార్టర్ రిలేటెడ్గా టాటా మోటార్స్కి అయితే కొంత ఇమ్యూనిటీ ఉంటుంది ఈ నెగిటివ్ రిజల్ట్స్ రిలేటెడ్గా. అండ్ నెక్స్ట్ DLF వాళ్ళు కూడా మంచి నెంబర్స్ని పోస్ట్ చేశారు. అండ్ ఇన్ఫాక్ట్ ఇంకొకటి కూడా టెక్నికల్గా చూస్తే సో లాస్ట్ 5 yearsలో ఇప్పుడు ఉన్నదే హైయెస్ట్, ఈవెన్ లాస్ట్ 10-12 years నుంచి కూడా ప్రెసెంట్ ఉన్న ప్రైజే హైయెస్ట్. సో వీళ్ళ క్వార్టర్లో డ్రాప్ కనిపించింది నెంబర్స్లో. అగైన్ క్వార్టర్లో డ్రాప్ కనిపిస్తుంటే మనం నెగిటివ్గా చూడకూడదు. వాళ్ళ కాంపిటీటర్స్తో పోలిస్తే అలా క్వార్టర్లో డ్రాప్ వచ్చిందని చూస్తే DLF ది బెటర్ నెంబర్సే. అండ్ బుకింగ్స్ కూడా అనుకున్నంత ఇంపాక్ట్ అవ్వలేదు, బుకింగ్స్ కూడా బెటర్గానే కనిపించాయి. అండ్ డెట్ కూడా లాస్ట్ 7 quartersలో లోయెస్ట్గా మెయింటైన్ చేశారు. 2.2% దగ్గరగా వీళ్ళ డెట్ని లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే తగ్గించుకున్నారు. కేవలం రెంటల్ సెగ్మెంట్లోనే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బిలోలో నెంబర్స్ ఉన్నాయంటున్నారు. ఓవరాల్ డేటాని కంబైన్ చేస్తే DLF నెంబర్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ 15,660 దగ్గర గమనిస్తున్నాను, రెసిస్టెన్స్ 15,880 దగ్గర. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సేమ్ లెవెల్స్ని కంటిన్యూ చేస్తున్నాను.
నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. జూలై మంత్లీ ఎక్స్పైరీ కానీ ఈవెన్ ఆగస్ట్ 5th వీక్లీ ఎక్స్పైరీ కానీ వీటి దగ్గర ఫామ్ అవుతున్న డేటా ఎట్ ద మనీ డేటాని నెగ్లెక్ట్ చేస్తే ఫర్దర్ గా ఉన్న డేటాను గమనిస్తే 16,000 టాప్ సైడ్, డౌన్ సైడ్ 15,500. సో 15,800 ఎప్పుడైతే నిఫ్టీ బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వెళ్తుందో అగైన్ 16,000 దగ్గర స్ట్రాంగ్ గా రైట్ చేస్తారనుకున్నాను కదా, సేమ్ డేటాని ఇప్పుడు మనకు కనిపిస్తుంది. 16,000 దగ్గరే స్ట్రాంగ్ రైటింగ్ మనకు కనిపిస్తుంది. సో ప్రీవియస్ గా లాస్ట్ 1.5 month నుంచి మాట్లాడుకుంటున్న రేంజే 15,500 to 16,000 ఈ రేంజ్ లోనే నిఫ్టీ మెయింటైన్ అవుతుందని కాల్ అలాగే పుట్ రైటర్స్ అయితే భావిస్తున్నారు. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.